హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది తిరుపతి వస్తే జస్ట్ స్వామివారి దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయిపోతారు. బట్ తిరుమల కొండపైన చూడవలసిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. స్పెసిఫిక్గా ఒక 6 ప్లేసెస్ని మాత్రం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాలి. స్వామివారి దర్శనం కంప్లీట్ అయ్యాక మీ దగ్గర ఒక 3 గంటల టైం ఉంటే ఈ ప్లేసెస్ అన్నీ విజిట్ చేయండి. ఈ వీడియోలో నేను అసలు ఈ ప్లేసెస్ ఏంటి, అసలు ఈ ప్లేసెస్ని ఎలా విజిట్ చేయాలి, అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఆప్షన్స్ ఏంటి, ఈ ప్లేసెస్ విశిష్టత ఏంటి అనే అన్ని డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇప్పుడు నేను తిరుమల కొండపైన అయితే ఉన్నాను. ఇప్పుడే నా దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఆ దర్శనం ఫుల్ డీటెయిల్స్ అన్ని తిరుపతికి ఎలా వచ్చాను, ఎలా దర్శనం చేసుకున్నాను అనే అన్ని డీటెయిల్స్ ప్రీవియస్ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశాను. ఒకవేళ చూడకపోతే ఆ వీడియో కూడా చూసేయండి. నేను నా దర్శనం కంప్లీట్ చేసుకుని ఇక్కడ ఉండే వెంగమాంబ అన్నప్రసాదశాలలో భోజనం చేసుకుని బయటికి వచ్చాను. ఇప్పుడు టైం అయితే 2 గంటల 20 నిమిషాలు అయింది. మన దర్శనం అయిపోయింది. ఇప్పుడు సైట్ సీయింగ్కి వెళ్తున్నాను నేను. ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి. 120 రూపీస్ తీసుకొని 6 ప్లేసెస్ చూపిస్తారు. టైం అయితే 2:20 అయిపోయింది. చూద్దాం అసలు ఉంటాయా లేదా, కంప్లీట్ అవుతాయా లేదా చూద్దాం పదండి. ఫస్ట్ ఈ ప్లేసెస్ చేరుకోవడానికి ట్రాన్స్పోర్టేషన్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఇక్కడికి చేరుకోవడానికి మీకు డైరెక్ట్గా బస్సెస్ అయితే దొరుకుతాయి. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు స్పెషల్గా సైట్ సీయింగ్ బస్సెస్ ఆపరేట్ చేస్తూ ఉంటారు. దీని కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ 120 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఈ బస్సులో మీకు పాప వినాశనం, ఆకాశగంగా, వేణుగోపాల స్వామి ఆలయం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు, ఇంకా జపాలి చూపిస్తారు. ఈ 6 ప్లేసెసే కాకుండా ఇంకో ప్లేస్ కూడా వీటిలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఆ 7th ప్లేసే చక్రతీర్థం అనమాట. ఇది మనం శిలాతోరణంకి వెళ్ళినప్పుడు అక్కడ నడుచుకుంటూ వెళ్తే మనం చూడొచ్చు. ఈ బస్సెస్ మీకు బాలాజీ బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఉండే ఫైర్ స్టేషన్ దగ్గర కూడా బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడ కూడా మీకు ఈ బస్సెస్ దొరుకుతాయి. ఈ బస్ టికెట్ తీసుకుంటే ఈ బస్సెస్ మిమ్మల్ని ఈ ప్లేసెస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాయి. మీరు ఆ ప్లేస్ కంప్లీట్ చేసుకొని వచ్చేలోగా ఇంకో బస్సు వస్తుంది. మీరు తీసుకున్న సేమ్ టికెట్ చూపించి ఇంకో బస్సు ఎక్కచ్చు. ఇలా చాలా బస్సెస్ ప్రతి 10 నిమిషాలకి ఉంటాయి. ఇంకా ఇక్కడ ఉండే రెండో ఆప్షన్ ఏంటంటే జీప్స్ అనమాట. ఈ జీప్స్ కూడా ఇక్కడ ఉండే ప్లేసెస్ అన్ని చూపిస్తాయి. బట్ చాలామంది జపాలి టెంపుల్ అయితే కవర్ చేయరు. ఎందుకంటే జపాలి టెంపుల్ వెళ్ళాలి అంటే నడుచుకుంటూ మెట్లు ఎక్కి వెళ్ళాలి. సో భక్తులు వెళ్ళి వచ్చేసరికి ఒక 1 అవర్ పడుతుంది. దానివల్ల చాలామంది జీప్ వాళ్ళు జపాలికి తీసుకెళ్లరు. బట్ వీళ్ళు కూడా 6 ప్లేసెస్ అనే చెప్తారు. ఈ 6 ప్లేసెస్లో శిలాతోరణం దగ్గర ఉండే చక్రతీర్థం కూడా యాడ్ చేసి టోటల్గా 6 ప్లేసెస్ అని చెప్తారు. సో నిజం చెప్పాలంటే ఇవి టోటల్ 5 ప్లేసెస్ మాత్రమే. నాకు దర్శనం కొంచెం లేట్ అవడం వల్ల నేను లంచ్ చేసుకునేసరికి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలు అయిపోయింది. సో బస్ తీసుకుంటే మళ్ళీ టైంకి అన్నీ కంప్లీట్ అవుతాయో లేదో అని నేను జీప్ ఎక్కాను. ఈ జీప్లో మనిషికి 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఈ ప్లేసెస్ అన్ని చూపించి మళ్ళీ బస్ స్టాండ్ దగ్గర దింపుతారు. పదండి మన సైట్ సీయింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం వెళ్ళబోతున్న మొదటి ప్లేస్ శ్రీవారి పాదాలు అనమాట. ఇక్కడ పార్కింగ్ ఏరియా నుంచి ఇలా ముందుకు నడుచుకుంటూ వెళితే మీకు మెట్ల మార్గం కనిపిస్తుంది. శ్రీవారి పాదాలకు వచ్చాం. ఫస్ట్ యాక్చువల్గా బస్సు ఎక్కుదాం అనుకున్నాను, బట్ బస్సులో అయితే అన్నీ కవర్ చేయలేమని ఇది ఎక్కాను, జీప్ ఎక్కాను. సో ఫస్ట్ శ్రీవారి పాదాలు తీసుకొచ్చాడు. ఈ మెట్లెక్కి పైకి వెళ్తే మనకి శ్రీవారి పాదాలు కనిపిస్తాయి. పదండి వెళ్ళి శ్రీవారి పాదాలు దర్శించుకుందాం. ఇక్కడ యాక్చువల్గా చాలామంది జనాలు ఉంటారు. సాయంత్రం అయిపోయింది కదా, లేరు. సో తొందరగా అయిపోయింది. ఈ శ్రీవారి పాదాలు ఉండే చోటు ఈ తిరుమల కొండల్లో ఉండే హయ్యెస్ట్ పాయింట్ అనమాట. దీన్ని నారాయణ పర్వతం అని పిలుస్తారు. తిరుమలలో ఉండే 7 కొండల్లో ఇది 7వ కొండ అనమాట. ఈ శ్రీవారి పాదాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కోసం వైకుంఠం నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు మొదటిగా ఈ ప్రదేశంలోనే అడుగు పెట్టారు అని చెప్తారు. అంత పవిత్రమైనవి ఈ పాదాలు. ఇక్కడ ఈ పాదాలని ఇలా గ్లాస్ బాక్స్లో పెట్టి ఉంచారు. ఇందులోంచి శ్రీవారి పాదాలు కనిపిస్తున్నాయి, దర్శించుకోండి. అలాగే ఇక్కడ నుంచి మీరు చూస్తే మీకు తిరుమల దేవాలయం కూడా కనిపిస్తుంది. నేను వెళ్ళినప్పుడు అసలు జనాలే లేకపోవడం వల్ల అన్నీ చక్కగా చూశాను. చూడండి తిరుమల ఆలయం ఎలా కనిపిస్తుందో ఇక్కడ నుంచి. ఇక్కడ నాకైతే ఈ ఉడత కూడా కనిపించింది. ఈ ఉడతలు స్పెసిఫిక్గా తిరుమలలో చాలా ఫేమస్. దీన్ని ఇండియన్ జైంట్ స్క్విరల్ లేదా రెయిన్బో స్క్విరల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ శ్రీవారి పాదాలు దర్శించుకొని మనం మన నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. పదండి. ఇలా మెట్లు దిగి కిందకి వచ్చి మీరు వచ్చిన వెహికల్లో ఎక్కి నెక్స్ట్ శిలాతోరణం చూడడానికి వెళ్దాం. పదండి. ఇక్కడ వాటర్ బాటిల్స్ అయితే అసలు ఎక్కడ దొరకవు. వాటర్ తెచ్చుకోండి, మీ బాటిల్ తెచ్చుకోండి. మీ ఓన్ బాటిల్ తెచ్చుకుంటే బెటర్. నేను కింద కొనుక్కున్నాను ఇది.
పైన అంతా గ్లాస్ బాటిల్స్. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ శిలాతోరణం ఇంకా చక్రతీర్థం. ఈ రెండు ఒకే చోట ఉంటాయి. జీప్ వాళ్ళు ఈ రెండు ప్లేసెస్ అని చెప్తారు, బట్ రెండు ఒకే చోట ఉంటాయి. ఫైనల్ గా సెకండ్ ప్లేస్ అయిన శిలాతోరణం దగ్గరికి చేరుకున్నాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే శిలాతోరణం. ఈ శిలాతోరణం తిరుమల నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ శిలాతోరణం చాలా ప్రత్యేకమైంది. చూడటానికి ఏదో రాళ్ళు ఒకదాని మీద ఒకటి ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా, కానీ ఈ శిలాతోరణం వెనక చాలా స్టోరీ ఉంది. ఈ శిలాతోరణం న్యాచురల్ గా ఫామ్ అయిన ఆర్క్. ఇది దగ్గర 2.5 మిలియన్ ఇయర్స్ నాటిది అని చెప్తారు. మనం ఇందాక స్వామివారి భూమి మీద మొదటిసారి కాలు పెట్టిన ప్లేస్ శ్రీవారి పాదాలు అనుకున్నాం, కానీ ఇది స్వామివారి 2వ అడుగు పడిన చోటు అని చాలా మంది చెప్తారు. అలాగే స్వామివారి 3వ అడుగు ఇప్పుడు ఉన్న తిరుమల టెంపుల్లో పెట్టారు అని చెప్తారు. ఇక్కడ ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ శిలాతోరణం హైట్ ఎగ్జాక్ట్ గా తిరుమలలో గర్భగుడిలో ఉన్న స్వామివారి విగ్రహం ఎంత ఉందో అంతే ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు ఇలా పార్క్ లాగా కనిపిస్తుంది. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే మీకు చక్రతీర్థం కనిపిస్తుంది. ఇది మనం చూడబోయే ప్రదేశాల్లో 3వ ప్లేస్ అనమాట. దారిలో మీకు చాలా షాప్స్ కూడా కనిపిస్తాయి. ఇలా మెట్లు దిగుతూ వెళ్తే మీకు చక్రతీర్థం కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే చక్రతీర్థం. దీని వెనక కూడా చాలా పెద్ద చరిత్రే ఉంది. శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని జార విడచడం వల్ల ఏర్పడిన ప్రదేశమే ఈ చక్రతీర్థం. ఇక్కడ ఉండే నీళ్లు మన మీద కొంచెం పడినా చాలా మంచిది అని నమ్ముతారు. స్వయంగా స్వామివారి పాదాలు తాకినంత పుణ్యం అని చెప్తారు. ఇక్కడ ఇది చూసిన తర్వాత అలా మెట్లు ఎక్కి మళ్ళీ పైకి వెళ్తే మీకు నరసింహస్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి. శిలాతోరణం ఇంకా చక్రతీర్థం అయితే కంప్లీట్ అయ్యాయి. పదండి మనం వచ్చిన వెహికల్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ వెహికల్స్ లో వస్తే అన్ని తొందరగా చూసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఎందుకంటే ఈ జీప్ లోనే అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి కాబట్టి. ఇప్పుడు మనం టోటల్ గా 3 ప్లేసెస్ అయితే కవర్ చేసాం. ఈ 3 ప్లేసెస్ అన్ని ఒకే రూట్ లో ఉంటాయి. ఇంకా మిగిలిన ప్లేసెస్ అన్ని వేరే రూట్ లో వస్తాయి. మీరు కనుక ఒకవేళ ఆర్టీసీ బస్సులో వెళ్తే మీరు మళ్ళీ బాలాజీ బస్ స్టాండ్ దగ్గరికి చేరుకొని ఈ నెక్స్ట్ రూట్ వెళ్లే బస్సెస్ ఎక్కాలి. అదే జీప్ లో అయితే వీడే నెక్స్ట్ రూట్ కి తీసుకెళ్తారు. ఇప్పుడు మనం వేణుగోపాల స్వామి ఆలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ మీకు హతీరాం బాబా గారి సమాధి కూడా కనిపిస్తుంది. హతీరాం బాబా గారు వెంకటేశ్వర స్వామి వారికి మహాభక్తుడు అనమాట. ఆయన భక్తికి మెచ్చి స్వామివారు స్వయంగా ప్రతిరోజు ఆయనతో పాచికలు ఆడేవారు అని చెప్తారు. ఇక్కడ ఆయన సమాధి ఉంది. అలాగే ఇక్కడ స్వామివారు వేణుగోపాల స్వామి వారి రూపంలో మనకి దర్శనమిస్తారు. ఇక్కడ టికెట్ కూడా ఉంది. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి 5 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఆపోజిట్ లో మీకు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. మీకు కావాలంటే ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. మన వేణుగోపాల స్వామి టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఆకాశగంగ దగ్గరికి చేరుకున్నాం. ఇది మనం విజిట్ చేయబోతున్న 5వ ప్లేస్ అన్నమాట. ఆకాశగంగకు వచ్చాం. ఈ ఆకాశగంగలో అంజనాదేవి ఇంకా బాలాంజనేయ స్వామి కొలువై ఉన్నారు. పూర్వం ఇది ఒక దట్టమైన అడవి అనమాట. ఇక్కడే అంజనాదేవి తపస్సు వల్ల ఆంజనేయ స్వామి జన్మించారు. అందుకే ఈ పర్వతాన్ని అంజనాద్రి అని పిలుస్తారు. అలాగే ఇక్కడ పారుతున్న నీళ్ళని స్వామివారి కళ్యాణానికి ఉపయోగించారు అని చెప్తారు. అందుకే ఇప్పటికీ తిరుమల దేవాలయంలో వెంకటేశ్వర స్వామి పూజలకి అలాగే అభిషేకంకి ఈ ఆకాశగంగ జలాలనే యూజ్ చేస్తారు. ఈ నీళ్లు పూర్తిగా కొండ లోపల నుంచి ప్రవహిస్తూ ఉంటాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ అందరూ ఈ నీళ్లు తాగి చూస్తున్నారు. నేను కూడా తాగి చూశాను. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు వచ్చినప్పుడు మీరు కూడా ఈ నీళ్లు తాగి చూడండి, చాలా బాగున్నాయి. వాటర్ అయితే చాలా బాగున్నాయి, తాగడానికి కూడా బాగున్నాయి. అందరూ బాటిల్స్ తీసుకెళ్తున్నారు. ఇంతటితో మన ఆకాశగంగ దర్శనం అయితే కంప్లీట్ అయింది. పదండి ఇప్పుడు మనం పాప వినాశనంకి వెళ్దాం. పాప వినాశనం దగ్గర ఉన్నాను. ఇదే లాస్ట్ స్టాప్. ఇందులో జపాది వెళ్దాం అంటే టైం అయిపోయింది. జపాది కుదరకపోవచ్చు. పాప వినాశనం చూసుకొని బ్యాక్ టు బస్ స్టాండ్. అక్కడి నుంచి మళ్ళీ మనం తిరుపతికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం పాప వినాశనంకి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం పాప వినాశనం ఆర్ పాపనాశనం తీర్థం దగ్గరికి చేరుకున్నాం. ఇదంతా పాప వినాశనం పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ మీకు చాలా షాప్స్ అయితే కనిపిస్తాయి. ఈ పార్కింగ్ ఏరియా నుంచి మీరు దగ్గర ఒక 200 మీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. గార్డెన్
ఈ పాప వినాశనం డ్యామ్ అనమాట, ఎంట్రీ లేదు. అక్కడ నీళ్ళు కనిపిస్తుంది, నీళ్ళు కనిపిస్తుంది. పాప వినాశనం డ్యామ్ ఇది. ఇక్కడ ఉండే నీడతో స్నానం చేస్తే పాపాల నుంచి భక్తుడికి విముక్తి కలుగుతుంది అని చెప్తారు. ఈ పాప వినాశనం తిరుమల నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ గంగాదేవి ఆలయం కూడా ఉంటుంది. ఈ ఆలయం ఇదివరకు డ్యామ్కి వెనక వైపు ఉండేది. ఆ తర్వాత టీటీడీ వాళ్ళు దీన్ని ఇక్కడ కొత్తగా కట్టించారు. అలాగే ఇక్కడ మీకు పాప వినాశనం డ్యామ్ కూడా కనిపిస్తుంది. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే పాప వినాశనం డ్యామ్. ఇక్కడ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూడండి. ఇక్కడ నేను తలపైన నీళ్లు చల్లుకొని మళ్ళీ మన జీప్ దగ్గరికి స్టార్ట్ అయ్యాను. తిరుపతి వస్తే విజిట్ చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ జపాది ఆంజనేయ స్వామి ఆలయం. ఒకవేళ మీరు జీప్స్లో వెళ్తే వాళ్ళు జపాది అయితే కవర్ చేయరు. అదే ఆర్టీసీ బస్సులో అయితే జపాది దగ్గర కూడా ఆపుతారు. ఒకవేళ మీరు జీప్లో వెళ్ళినప్పుడు జపాది విజిట్ చేయాలంటే పాప వినాశనం కంప్లీట్ అయిన తర్వాత తిరుమల బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళే రూట్లోనే జపాది కనిపిస్తుంది. అక్కడ వాళ్ళని ఆపమని అక్కడే దిగి మీరు జపాది ఆలయంని విజిట్ చేయొచ్చు. మళ్ళీ రిటర్న్ అవ్వాలంటే ఇక్కడ మీకు జపాది బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ నుంచి మీకు బస్సెస్ దొరుకుతాయి. ఈ బస్సెస్ పట్టుకొని మీరు బాలాజీ బస్ స్టాండ్కి చేరుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా జీప్లో వెళ్తుంటే ఈ ప్లాన్ ఫాలో అవ్వండి, జపాది దర్శనం కూడా కంప్లీట్ అవుతుంది. నేను వెళ్ళినప్పుడు ఆల్రెడీ చీకటి పడిపోవడం వల్ల ఆలయాన్ని క్లోజ్ చేశారు. అలాగే వర్షం కూడా స్టార్ట్ అవడం వల్ల నేను జపాది విజిట్ చేయలేకపోయాను. జపాది వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇక్కడ దిగి పైదాకా నడుచుకుంటూ వెళ్ళాలి. దగ్గర ఒక 1 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. పైకి ఎక్కి దర్శనం చేసుకుని రావడానికి 1 గంట దాకా సమయం పడుతుంది. జపాది మహర్షి తపస్సు వల్ల ఆంజనేయ స్వామి ఇక్కడ వెలిశారు అని చెప్తారు. జపం వల్ల అవతరించడం వల్ల ఇక్కడ ఉండే ఆంజనేయ స్వామిని జపాది ఆంజనేయ స్వామి అని పిలుస్తారు. మీకు టైం ఉంటే మిస్ అవ్వకుండా విజిట్ చేయండి ఈ ప్లేస్ ని. దీంతో మనం తిరుమల కొండపైన చూడవలసిన ప్రదేశాలన్నీ కంప్లీట్ అయ్యాయి. ఈ జీప్ వాళ్ళు మళ్ళీ బాలాజీ బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఇంకా నేను తిరిగి తిరుపతికి రిటర్న్ అవుతున్నాను. నాకు కొండ కిందకి వెళ్ళడానికి ఏసీ బస్ అయితే దొరికింది, అది ఎక్కి కూర్చున్నాను. అయిపోయింది మన తిరుమల విజిట్. ఇప్పుడు మనం తిరుపతికి వెళ్తున్నాను. బస్ ఎక్కేసాను, ఏసీ బస్ ఎక్కాను. మళ్ళీ జపాది అయితే కవర్ చేయలేదు. జపాది కవర్ చేసేసరికి వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా వర్షం పడుతుంది బాగా బయట. అండ్ క్లోజ్ చేస్తారు కూడా, ఆల్రెడీ టైం అయిపోయింది. సో జపాది అయితే కవర్ చేయలేదు. ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళిపోయి మన రూమ్కి వెళ్ళిపోయి రేపు తిరుపతిలో కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. తిరుమల ఇంకా తిరుపతి మధ్యలో బస్సెస్ నైట్ 10 గంటల 30 నిమిషాల వరకు తిరుగుతూనే ఉంటాయి. నేను బస్సులో కిందకి చేరుకుని నా హోటల్కి చేరుకునేసరికి సాయంత్రం 7 గంటల 30 నిమిషాలు అయింది. సో ఇది మీరు ఒకవేళ తిరుమల వస్తే మిస్ అవ్వకుండా చూడవలసిన ప్రదేశాలు. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, అన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.